మొన్ననే జరిగినటువంటి నార్సింగి జంట హత్యల కేసులో వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. ఇందులో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఒక వ్యభిచారి విషయంలో గొడవ పడి కొట్టుకున్నారు, చివరికి చంపేశారు అన్నటువంటి రాహుల్ కుమార్ సాకేత్, రాజ్ కుమార్ సాకేత్, సుఖేంద్ర కుమార్ సాకేత్ వీళ్ళ ముగ్గురి మధ్యన జరిగినటువంటిది. బిందు అనేటటువంటి అమ్మాయి ఎవరైతే చనిపోయిందో తను వ్యభిచారం చేస్తూ ఉంటుందట. ఆమెతో 2 సార్లు లైంగికంగా రాహుల్ కుమార్ సాకేత్ కలిశాడట. అయితే ఆ సమయంలో వీడియో తీసేందుకు రాహుల్ కుమార్ ప్రయత్నించాడు. రాహుల్ని ఇదే విషయంలో అంకిత్ హెచ్చరించాడు, బిందు హెచ్చరించింది. ఎందుకంటే బిందు అట్లా వీడియో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అంకిత్ సాకేత్కి చెప్తే అంకిత్ సాకేత్ రాహుల్ని హెచ్చరించాడు. ఈ విషయం మీద రాహుల్ కుమార్కి అంకిత్కి అంటే రాహుల్కి అంకిత్కి గొడవలైనవి. దీంతో అంకిత్ని స్నేహితుల సహకారంతో హతమార్చాలని రాహుల్ అహంకారంతో నిర్ణయించుకున్నాడు. మృతుడు దాంతో ఈ ముగ్గురు నిందితులు కలిసి మృతులు ఇద్దరు కలిసి ఘటనా స్థలానికి ఆటోలో వెళ్ళారు. సుఖేంద్ర ఆమెతో ఉంటే అంకిత్ ని చంపాడు రాహుల్, రాజకుమార్ కలిసి. అంకిత్ని హతమార్చే క్రమంలో ఇద్దరు నిందితులకి కూడా గాయాలైనవి. దాంతో అంకిత్ని హతమార్చిన తర్వాత అక్కడ బిందు అక్కడే ఉంది. అమ్మాయి కేకలు వేసేటప్పటికి తనని హతమార్చారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్కి పరారయ్యారు నిందితులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు.